నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో మరొక 40 రోజుల్లో ఎన్నికల అయితే గనక రాబోతా ఉన్నాయి. అయితే ఎన్నికలు అనేటప్పటికీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ అయితే గనక 5 ఏళ్ళు ఏం చేశాం, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ప్రజలకి అనేటువంటిది చెప్తారు. అలాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఫల్యాలతో పాటుగా తాము అధికారంలోకి వస్తే ఇంతకు మించి ఇంకేం చేస్తాము, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం చేసిన దానికంటే ఇంకా మెరుగైనటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏదైనా కానీ ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి ప్రచారాలతో వెళ్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక వింత పోకళ్లతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధం అంటూ సభలు పెట్టుకుంటూ ఆయన ఎన్నికలకి సిద్ధం, మీరు సిద్ధమా అంటూ అటు ప్రతిపక్షాలని ఇటు ఓటర్లని ప్రశ్నిస్తున్నప్పటికీ, అడుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రచారాల్లో ఒక కొత్త రాగాన్ని అయితే తెరపైకి తెచ్చారు. అదేమిటి అంటే బెదిరింపులు. నిన్న మొన్నటి వరకు నేను పైనున్న దేవుణ్ణి, కింద ఉన్నటువంటి ప్రజల్ని నమ్ముకున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే ఓటర్ల మీదకి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఏ రకమైనటువంటి బెదిరింపులు అంటే, నేను వస్తేనే మీకు అమ్మఒడి వస్తుంది, నేను మళ్ళీ అధికారంలో కుర్చీలో కూర్చుంటేనే మీకు విద్యా దీవెన ఉంటుంది, వసతి దీవెన ఉంటుంది, మీకు రైతు భరోసా ఉంటుంది, బటన్ నొక్కుడు ఉంటుంది, లేకపోతే మీకు తొక్కుడే ఉంటుంది అంటూ ఈ రోజున ఓటర్లని కూడా భయపెట్టి మళ్ళీ వాళ్ళ ఓట్లు దండుకోవాలి అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి వ్యూహాన్ని అయితే కనుక ఆయన పన్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో చూస్తే తాయిలాలు, ఆ పార్టీ నాయకులు, ఇప్పుడు తాజాగా ఆయన మేనత్త విమలారెడ్డి ఆవిడ తాయిలాలు పంచుతూ ఆ వీడియోలు బయటకు రావటం, ఇదంతా కూడా ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి పరిణామాలు పైన మనతోటి విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఎన్నికలు అనేటప్పటికీ రాజకీయ పార్టీలు వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యూహాలతోటి, ఎలాంటి పందాతోటి ప్రచారాలు చేసుకుంటారు చూస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పోకడ పైన మీరేం చెప్తారు? ఇప్పుడు అంటే మొత్తం ఇప్పటివరకు చాలా జాతీయ సంస్థలు సర్వే చేసినాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ప్రతి సర్వేలో తేలిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అది చాలా ఉధృతంగా ఉంది అనేది సర్వేలన్నిటిలో కూడా వెల్లడైంది. ఇంత ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఆ రూలింగ్ పార్టీ మీద ఇంత లేదు. అంతటి తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి అది. అందుకనే అన్ని సర్వేలన్నీ కూడా తెలుగుదేశం జనసేన కాంబినేషన్కి మొత్తం సీట్లు వస్తున్నట్టుగా చెప్తూ ఉన్నాయి. ఇది ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని సర్వేలు చేయించుకున్నాడు. కొంచెం ఐపాక్ టీం ఏదో ఉన్నది, వాళ్ళు సర్వే చేసి వాళ్ళు చెప్పింది కూడా ఇదే. వాళ్ళ సర్వే ప్రకారం క్యాండిడేట్లను మార్చుకున్నాడు, చాలామంది క్యాండిడేట్లను మార్చుకున్నాడు. మొత్తం ఒక 94 నుంచి 104, 105 వరకు కూడా క్యాండిడేట్లందరినీ మార్చడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే 77 మందిని మార్చాడు. ఎంత మార్చినా కానీ ఉన్నది ప్రభుత్వ వ్యతిరేకత, అంటే తన మీద వ్యతిరేకత ఉన్నది. ఆ విషయం మర్చిపోయి ఎమ్మెల్యేలను మారిస్తే ఏమవుతుంది? ఎంత చేసినా కానీ ఈ ప్రభుత్వ వ్యతిరేకత తగ్గకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వక్కర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో బాగా సంపాదించుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ తాయిలాలు మొదలుపెట్టేశారు. మొత్తం అన్ని చోట్ల ఈ గోడ గడియారాలు ఇచ్చేవాడు ఒకడైతే, ప్రెషర్ కుక్కర్లు ఇచ్చేవాడు ఒకడు, చీరలు పంచేవాడు ఒకడు, ఒక ఎమ్మెల్యే అయితే ఒక చీర ఇచ్చి చీరతో పాటు డబ్బులు ఇస్తున్నాడు, జేబులోంచి డబ్బులు తీసి ఇస్తున్నాడు. ఇందాక మీరు చెప్పిన విమలారెడ్డి, ఆమె జగన్మోహన్ రెడ్డికి మేనత్ అవుతుంది. ఆమెకి ఒక సువార్త సభలు అవేవో పెట్టుకోవటానికి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకి విశాఖపట్నంలో అతి విలువైన భూమిని కారు చౌకగా ఇచ్చేశారు. మరి ఆ రుణం తీర్చుకోవాలి కదా, అందుకని చెప్పి ఆమె చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నది. గత ఎన్నికల్లో ఏంటంటే షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఈ క్రైస్తవ సంఘాలందరినీ కూడా మేనేజ్ చేశాడు.
ఇప్పుడు బ్రదర్ అనిల్ బయటికి వెళ్ళిపోయాడు కదా, షర్మిలకి ఆస్తి ఇవ్వకపోయేసరికి వాళ్ళందరూ ఆలుమొగలు బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు కదా. దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇప్పుడు ఈ సువార్త కూటములని పెట్టేసి సేవకుల కొత్తగా ఏదో పెట్టారు, సేవకుల సదస్సు అని పెట్టారు. సేవకుల సదస్సు అని పెట్టి దానికి పాస్టర్లందరినీ పిలిచేసి అక్కడ విమలారెడ్డి గారు మొత్తం వాళ్ళతోటి ఇది చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లని సమీకరిస్తారనమాట. ఈ తరహా ఇవన్నీ అంటే ఒకవైపు ధనాన్ని ఉపయోగించుకుంటున్నాడు, ఒకవైపు మతాన్ని ఉపయోగించుకుంటున్నాడు. కానీ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా, ఈయనకి ఓటేస్తే ఈ 9 కార్యక్రమాలే వస్తాయి, ఈయనకి ఓటేయకపోతే ఒక్క దళితులకే 27 పథకాలు వస్తాయి అని ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఏంటి అంటే అధికారంలో ఉన్న అధికారం ఉంది, అధికారంతో పాటు పోలీసుల చేతిలో ఉన్నారు, మొత్తం డబ్బులు పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, ఆ మద్యం మొత్తం అసలు చూస్తున్నాం కదా మనం. ఆ సిద్ధం మహాసభల్లో అక్కడ కూడా ప్రజలు వీళ్ళందరూ కూడా వెళ్ళిన వాళ్ళు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయటం, కర్నూలులో వెళ్ళి ఈనాడు ఆఫీస్ మీద అటాక్ చేయటం, ఇవన్నీ మద్యం మత్తులో గంజాయి మత్తులో చేసే పనులు ఇవన్నీ కూడా. ఈ తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్లో బాగా విస్తృతంగా నడుస్తున్నది. జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవన్నీ అర్థమయ్యాయి. ఎప్పుడు ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. చాలా ఎన్నికల్లో చూసాము, ఎన్నికలు చివరి రోజుల్లో డబ్బు మద్యం పంచి పెడతారని చెప్పి మనం విన్నాం. ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి 40 రోజుల ముందు నుంచే ఇప్పుడు డబ్బు, మద్యం, ఈ గిఫ్టులు, ఈ మత కార్యక్రమాలు, పాస్టర్లకి డబ్బులు ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మొదలుపెట్టేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొత్తాన్ని కూడా అంటే డబ్బులు మద్యం చుట్టూ తిరిగేలాగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నాడు. సార్ డివిఎస్ గారు, ముఖ్యంగా ఈ రోజున ఆయన కొత్త రాగం అందుకున్నారు. ఇప్పుడు వరకు పైన దేవుణ్ణి, కింద ప్రజల్ని నమ్ముకున్నాను, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు, నాకు ఆ దుష్ట చతుష్టయం అంటూ ప్రతిపక్షాలకు ఆయన ఏదైతే పేరు పెట్టాడో వాళ్ళకిలాగా నాకు పేపర్ లేదు, మీడియా లేదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నేను రేపు అధికారంలోకి రాకపోతే ఈ పథకం మీకు రాదు, నేను రాకపోతే బటన్ నొక్కుడు ఉండదు, నేను రాకపోతే అమ్మ ఒడి రాదు, విద్యా దీవెన రాదు, వసతి దీవెన రాదు, ఈ రకంగా పథకాలన్నీ ఆగిపోతాయి, మళ్ళీ మీరు రోడ్డును పడిపోతారు అంటూ ఒక భయపెట్టేటువంటి ధోరణిలో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఆ ప్రకటనలు కానీ వాటిని ఎలా చూడాలి అసలు? జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది ఆ రెండింటినే. ఇప్పుడు నువ్వు పెట్టిన సబ్జెక్ట్ చర్చనీయాంశం బెదిరింపులు, తాయలాలు. అంటే బెదిరింపులకు లొంగనాడు లేడు అని విశ్వాసం, తాయిలాలకి వంగనాడు లేడని నమ్మకం అన్నమాట. బెదిరింపులు ఇన్నాళ్ళు ప్రతిపక్షాన్ని బెదిరించాడు. ఏది తెలుగుదేశం మీద కేసులు, జైళ్ళు, అనేక రకాలుగా తెలుగుదేశాన్ని టార్చర్ చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతిపక్షాలపై బెదిరింపులు చూసాం, మీడియాపై బెదిరింపులు. ఏది ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టు ఆ ఏబిఎన్ ఫోటోగ్రాఫర్లని శ్రీకృష్ణ, శివకుమార్, పరమేశ్వరరావు, ఈనాడు, అంటే మీడియా మీద ఏ విధంగా బెదిరింపులు, ఆ జీవో 2430 వాళ్ళ నాన్న హయాంలో పెట్టిన జీవో వెలికితీసి నల్ల చట్టం, ఏ విధంగా కొన్ని సెక్షన్స్ ఏది ఆ మీడియాలో కూడా దానికి ఒక రంగేసి అది పలానా బులుగు మీడియా అని, ఇది పలానా ఎల్లో మీడియా అని. నిజంగా మీడియా చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి బెదిరింపులు, వ్యవస్థలను ఏ స్థాయిలో బెదిరించాడు అంటే ఐఏఎస్లని బెదిరింపులు, ఉద్యోగుల్ని బెదిరింపులు, ప్రభుత్వ ఉద్యోగులకు బెదిరింపులు, చివరికి నీకు జడ్జిలకు కూడా బెదిరింపులే కదా, న్యాయ వ్యవస్థకు బెదిరింపులు. అంటే వీళ్ళ బెదిరింపుల బారి నుండి జ్యుడిషియరీ కూడా తప్పించుకోలేకపోయింది. 4 ఎస్టేట్స్ బెదిరించేశాడు. ఇక ఎక్కడికి వచ్చాడు, ఆ 4 ఎస్టేట్స్ ఉన్న పునాదులేవి ఆ బేస్లోకి వచ్చాడు. ఏంటి ప్రజలనే బెదిరించడం బిగించేశాడు. అంటే ఓటర్లనే బెదిరిస్తున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో చూసావా అని అడగచ్చు నువ్వు. ఏంటి ఇప్పుడు 17వ ముఖ్యమంత్రి తను, గత 16 ముఖ్యమంత్రులు ఈ రకంగా వీళ్ళ నాన్న కానీ, చంద్రబాబు కానీ, ఎన్టీ రామారావు కానీ, జలగం వెంగళరావు, చెన్నారెడ్డి వీళ్ళెవరు నన్ను బెదిరించారా, ఎందుకని పాపం బెదిరించలేకపోయారు? నేను రేపు గెలవకపోతే విద్యా దీవెన ఉండదు, వసతి దీవెన ఉండదు,
వ్యవసాయం చతికిల పడుద్ది, రైతులు నీరు గారిపోతారు, అక్క చెల్లెమ్మలు చిన్న భిన్నం అయిపోతారు. అసలు నీ చెల్లెళ్ళ పరిస్థితి ఏంటి? అక్క చెల్లెళ్ళు చిన్న భిన్నం నువ్వే చిన్న భిన్నం చేసావు కదా నీ చెల్లెళ్ళని. గల్లీలో ఒక చెల్లి, ఢిల్లీలో ఒక చెల్లి. నువ్వు ఇంకా అక్క చెల్లెమ్మలు చిన్న భిన్నం అవుతారని నువ్వంటే చెల్లెళ్ళు నవ్వుతున్నారు. ఇప్పుడు సంక్షేమం నీతో పుట్టిందా? నీతో అంతం కావడానికి? వెల్ఫేర్ స్కీమ్స్ నువ్వా ఆద్యుడివి? ఇందిరాగాంధీ హయాం నుంచి ఉన్నాయి. అసలు ఆమెకే అమ్మ అమ్మ అనుకునేవాళ్ళు. గరీబీ హఠావో అని అప్పుడే ఇచ్చింది. సరే, ఆమె ఏంటంటే ఏదో తాటాకు గుడిసెలు వేసేది. అప్పట్లో గుడిసెలు ఎంత ఇచ్చేవాళ్ళు? ఒక 150 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాంతో గుడిసెలు వేసేవాళ్ళు వీళ్ళందరికీ, పేదలకి. అలాంటిది ఎన్టీ రామారావు కాంక్రీట్ బిల్డింగ్స్ ఇచ్చాడు. సిమెంట్ స్లాబ్ కింద పేదాడు ఉండాలంటూ ఈ పేదలకి ఇళ్ల నిర్మాణం ఆయన తీసుకున్నాడు. అదే ఇప్పుడు బీజేపీ హౌసింగ్ ఫర్ ఆల్ అంది. ఇప్పుడు ఈ స్కీములన్నీ కూడా గత ముఖ్యమంత్రులు పెట్టి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి తీసేశాడా? ఎన్టీ రామారావు ఈ హౌసింగ్ స్కీమ్ తీసుకున్నాడు కదా, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దాన్ని తీసేశారా? కట్టలేదా ఇళ్ళు? ఇది కాదు కదా. అసలు ఎలా నమ్ముతారు? ఇతను చెప్పేది జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే నేనేది చెప్తున్నా నమ్ముతారు, నేను ఏది చెప్పినా నమ్ముతారనే ఒక ధీమాలో ఎదుటాళ్ళని గొర్రెలుగా చూస్తున్నాడు. ఎవరు? తన ఎదురుగా ఉన్నటువంటి లక్షలాది ప్రజలు జగన్ దృష్టిలో గొర్రెలని, తను ఏది చెబితే అది నమ్ముతారనే ఒక భ్రమలోకి వెళ్ళి అతని బెదిరింపులు మనం చూస్తున్నాం అన్నమాట. నువ్వు అన్న ఆ స్కీములు, ఏ ప్రభుత్వం గత ప్రభుత్వ స్కీములను రద్దు చేయదు. రద్దు చేస్తే ఆ ప్రభుత్వం మనలేదు. చంద్రబాబు పెట్టిన స్కీములు రాజశేఖర రెడ్డి రద్దు చేయలా, ఇంకా వాటిని పెంచాడు. రాజశేఖర రెడ్డి పెట్టిన స్కీముల్ని తర్వాత కిరణ్, రోసయ్య, కేసీఆర్, చంద్రబాబు రద్దు చేయలా, ఇంకొంచెం పెంచారు. ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర రెడ్డి పెట్టాడు, తర్వాత చంద్రబాబు దాన్ని తీసేశాడు. ఆ పేరు మారిస్తే మార్చవచ్చు. రాజశేఖర రెడ్డి టైంలో 400 జబ్బులుకుంటే ఈయన 900 జబ్బులకు చేశాడు. నువ్వు దాన్ని ఇంకొంచెం 200-300 జబ్బులు ఇంకా ఎక్కువ వేసి ఇంకా ఆరోగ్యశ్రీ ఇంకా ఇస్తావు. అంటే ప్రతి స్కీము ప్రభుత్వం మారినప్పుడల్లా, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా ఇంకా మెరుగ్గా మారుతుంది, ఇంకా ఎక్కువ లబ్ధి ఆ స్కీము ద్వారా ప్రజలకు వస్తుంది. స్కీములు రద్దు కావు. స్కీములు రద్దు చేసిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డే. అంటే తను రద్దు చేసినట్టుగా రాబోయే ముఖ్యమంత్రులు కూడా రద్దు చేస్తారని భయపెడుతున్నాడు. నువ్వు 125 స్కీములు రద్దు చేశావు. గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీములు ఎన్ని రద్దు చేశాడు? 125 స్కీములు రద్దు చేశాడు. ఇప్పుడు మన మూర్తి గారు చెప్పారు ఏంటి, దళితులకి ఎన్ని స్కీములు? 27 స్కీములు. ఇతను 9 స్కీములు కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే దళితులకి 27 స్కీములు వస్తాయి, బీసీలకి 32 స్కీములు అదనంగా వస్తాయి. అంటే ఏ 125 స్కీములు అయితే జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడో వచ్చే ప్రభుత్వం వాటిని మళ్ళా పునరుద్ధరిస్తుంది. వాటితో పాటు కొత్త హామీలు వస్తాయి. అంతే తప్ప ఓటర్లను బెదిరించే నీచ స్థితికి ముఖ్యమంత్రి దిగజారటం ఇవాళ చూస్తున్నాం. నీ స్కీములు నిన్ను గెలిపిస్తే, నీ సంక్షేమం నిన్ను గెలిపిస్తుందన్న విశ్వాసం ఉంటే ఈ తాయిలాలు ఎందుకు? రైట్, అదే మాట అడగబోతున్నాను. సత్యమూర్తి గారు, ముఖ్యంగా మీరు చెప్పండి. అంటే నేను 127 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 సార్లు బటన్ నొక్కండి చాలు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంత సంక్షేమం చేసి ప్రజల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఆయన అంత కృషి చేసుంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారు కదా. అలాంటిది ఈ రోజున ఈ రకంగా తాయిలాలు ఇవ్వటం, గిఫ్ట్లు పంచటం, డబ్బులు పంచటం, సదస్సులు పెట్టి మళ్ళీ పోస్టర్లని, అంటే సామాజిక వర్గాలు, కులాల పరంగా కూడా విభజించి వాళ్ళకి డబ్బులు పంచి ఈ తాయిలాలతో ఓట్లు దండుకోవాల్సినటువంటి కర్మ ఎందుకు పడుతుంది? మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి అంటే చెప్పేది చెయ్యడు, చేసేది చెప్పడు. ఆయన ప్రత్యేకత ఇది. అందువల్ల ఏంటి అంటే ఈ మొత్తం ఈ ఎంతసేపటికి నేను బటన్ నొక్కుతున్నా నువ్వు ఎంతమందికి బటన్ నొక్కుతున్నావు? ఆ బటన్ నొక్కే వాళ్ళల్లో ఎవరున్నారంటే వైసీపీ కార్యకర్తలు, ఆ ఎమ్మెల్యేతో తిరిగేవాళ్ళు,
వాలంటీర్తో మంచిగా ఉండేవాళ్ళు. ఈ కేటగిరీలు తప్ప అర్హుడికి నువ్వు ఎవరికైనా స్కీమ్ ఇచ్చావా? నిజంగా అర్హుడు ఎవరైనా ఉంటే ఆ అర్హుల్ని తగ్గించేస్తున్నారు, తీసేస్తున్నారు. మీకు సామాజిక భద్రతా పెన్షన్లో అదే జరిగింది. మొన్న వెళ్ళి రైతు భరోసా అని ఏదో బటన్ నొక్కాడు. అందులో కూడా దాదాపుగా ఒక 16 లక్షలు 18 లక్షల మంది రైతుల్ని తీసేశారు. మరి ఈ 18 లక్షల మంది ఏం కావాలి? వాళ్ళు రైతులు కాదా? అంటే ఈ తరహాలో నువ్వు బటన్ నొక్కుతున్నది ఎవరికి? నీ ఎమ్మెల్యే మనుషులకి, నీ వాలంటీర్ చెప్పిన వాడికి నువ్వు నొక్కుతున్నావు. అర్హతని బట్టి పేదవాడికి ఇవ్వట్లేదు. ఉదాహరణకి మీకు టిడ్కో ఇళ్ల సంగతి తీసుకుందాం. టిడ్కో ఇళ్ళకి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అర్హత చూసి అర్హత ఇచ్చింది. వాళ్ళేమి తెలుగుదేశం కార్యకర్తలు కాదు, వాళ్ళు పేద ప్రజలు, డబ్బులు కొంత డబ్బులు కూడా కట్టారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ టిడ్కో ఇళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి సార్, నాకు డబ్బులు ఇవ్వండి అని 10,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు. దాని మీద ఆ అప్పు ఎవరు తీర్చాలో తెలియక బ్యాంకులు ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నది. అంటే ఈ తరహా పాలన మళ్ళీ కావాలా? ప్రజలు మళ్ళీ ఇదిగో నీకు తెలియకుండా నీ ఇంటి మీద అప్పు తెచ్చుకునే ప్రభుత్వం నీకు కావాలా అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ కావట్లా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని మీద ప్రజలు ఇప్పుడు నేను చెప్తున్నట్టు డిస్కస్ చేసుకుంటున్నారు. డిస్కస్ చేసుకొని భలే ఇచ్చేవలేవా సంక్షేమం, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది అని సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నువ్వు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు, మాకెంత ఇచ్చావు అని అడుగుతున్నారు. అంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, నేను అప్పు తెచ్చి మీకు ఇస్తున్నానని చెబుతున్నాడు. దాన్ని ప్రజలు ఎట్లా ప్రశ్నిస్తున్నారంటే, నువ్వు అప్పు తెచ్చింది 18 లక్షల కోట్లు, మాకు ఇచ్చింది ఎంత అని అడుగుతున్నారు. అంటే అందుకనే జగన్మోహన్ రెడ్డికి సీన్ అర్థమైపోయి మనం ఇచ్చే స్కీములు మనల్ని గట్టెక్కించవు అన్న ఉద్దేశంతో ఈ కుక్కర్లు పంచటాలు ఇవన్నీ మొదలుపెట్టి ప్యాకెట్లలో డబ్బులు పెట్టి ఇవ్వటం, ఈ కార్యక్రమాలు మొదలుపెట్టేసి అందరికీ ఇచ్చుకుంటూ ఈ తరహా రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి అంటే ధనబలంతో మళ్ళీ గెలవాలి అన్న ఉద్దేశంలోకి ఆయన వచ్చాడు. సార్, అయితే ముఖ్యంగా ఎవరైనా కూడా నేను ఏం చేశాను ఈ 5 ఏళ్లలో, మళ్ళీ వస్తే ఏం చేస్తాను, ఇది చెప్పుకోవాలని చూస్తారు. కానీ ఈ రోజున అవేమీ చెప్పకుండా సిద్ధమంటూ ప్రతిపక్షాలని తిట్టడం, ఆ సభల్లో కూడా ఈయన చేసిన దాని గురించో ఏదైనా చెప్పడం ఒక 5 నిమిషాలు ఉంటే మిగతా 55 నిమిషాలు ప్రతిపక్షాలని తిట్టడం, దుష్ట చతుష్టయమని, వాళ్ళదని, వీళ్ళిదని, వాళ్ళ పెళ్ళిళ్ళు, వీళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నీ తిడతా ఉంటాడు. కానీ అసలు ఇంకో పక్కన ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న కూడా ఏంటంటే, అసలు ఎవరికి ఏం మేలు జరిగింది? ఇదొకటి పక్కన పెడితే, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనేటువంటి మాటలు, ఇవి కూడా ఎలా చూడాలి? అసలు ఏ ఇంట్లోనూ మంచి జరగల కాబట్టి ఎవరు ఓటే అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా వినేవాళ్ళు మాత్రం అర్థం చేసుకోవాల్సిన రీతిలోనే అర్థం చేసుకుంటున్నారు. ఏంటి, వాళ్ళకి అర్థమైపోయింది అన్నమాట. ఇప్పుడు అది కూడా నువ్వు చెప్పింది ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి అదో పెద్ద మొగాడు. మా నాయకుడు చూసారా, మంచి మీ ఇంట్లో జరిగితేనే ఓటేయమంటున్నారు, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అయినా అలా అన్నాడా? మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి బాధితులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితుడు లేని ఇల్లు లేదు, జగన్మోహన్ రెడ్డి బాధితులు లేని ఊరు లేదు, కులం లేదు. చంద్రబాబు అదే కదా అంటోంది. ఏది, ప్రతి వ్యక్తి, ప్రతి కులము, ప్రతి ఊరు జగన్మోహన్ రెడ్డి బాధితులే. ప్రతి ఊరు ఎలా బాధితులు అంటావు? వ్యక్తి బాధితులు అన్నావు, మేము ఒప్పుకుంటామండి. లేకపోతే కులం బాధితులు అంటారు, మేము ఒప్పుకుంటామండి. ఊరు బాధితులు ఏంటి అని అడగచ్చు నువ్వు. ఊరు ఎలా బాధితులు అంటే ఇవే: మొండి గోడలు, గుంతలబడ్డ రోడ్లు, వెలగని వీధి దీపాలు, కంపు కొట్టే మురుగు కాలువలు. ఊరు కూడా బాధపడుతోంది కదా. ఊరు పొమ్మంటోంది, కాడు అదేదో సామెత, కాడు అనకూడదు అనుకోండి. ఇక్కడ కాడు అంటే ఓటమి,
ఏది జగన్మోహన్ రెడ్డి ఇంకా చిన్నపిల్లాడే, కాడు రమ్మంటుందని మనం అంటే మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు, ఎవరు వైసీపీ వాళ్ళు కూడా. ఇవాళ ఊరు పొమ్మంటోంది జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాకొద్దు మహాప్రభు అని. ఇవాళ రాష్ట్రం పొమ్మంటోంది, ఇలాంటి ముఖ్యమంత్రిని మేము భరించలేం బాబు అని. మరి ఏది పిలుస్తోంది, ఎవరు రమ్మంటున్నారు? ఓటమి రమ్మంటోంది. ఓటమి భూతం జగన్మోహన్ రెడ్డిని వెంటబడి తరుముతోంది. నిద్రపోయిన కళ్ళలో ఓటమి భూతం. అందుకే ఈ మాటలు నువ్వు అన్నది, ఏది దుష్ట చతుష్టయం, నాకు మీడియా లేదు, నన్ను అందరూ కలిసి నన్ను ఒంటరిని చేశారు, సింహం సింగిల్గా వస్తుంది, ఇలాంటివన్నీ కూడా. తాయిలాలు ఎందుకు పంచుతున్నారన్నావు, అదేంటంటే చెవిరెడ్డి మోడల్. అది ఒకప్పుడు చంద్రగిరిలో గత 3 సార్లుగా ఈ మోడల్ అనుసరించి అతను సక్సెస్ అయ్యాడని చెవిరెడ్డి చెబితే చెవిరెడ్డినే దీనికి హెడ్గా పెట్టాడు. ఆ సోషల్ మీడియా ఈ బ్యాచ్ అంతా కూడా అక్కడ కుక్కర్లు, ఈ ఫ్లాస్క్లు ఈ పంచేవాడు. వాళ్ళు ఏంది, ఆ రెడ్ శాండిల్ బ్యాచ్ ఉంటుంది కదా, ఆ డబ్బులు వస్తూ ఉండే ఆయనకి, వాటితో ప్రతి ఓటర్కి ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కిట్ నువ్వు చెప్పింది, ఏది ఒక టీ కప్ జగన్ ఫోటోతో, నెక్స్ట్ ఒక ఫ్లాస్కు, ఒక కుక్కరు, చీర, ప్యాంట్ షర్ట్ బిట్ల, నెక్స్ట్ ఇక మూర్తి గారు ఇందాక అన్నాడు, ఒకడెవడో జేబులోంచి తీసేస్తున్నాడు 500. కరెక్ట్గా ఒకటే నోట్ వస్తుంది అది. ఇందాక చూసావా ఆ వీడియోలో, ఆ ట్యాగ్ ఏదో కట్టారు చేతికి, ఆ ట్యాగ్ కట్ చేసి ఒకడు కట్ చేస్తున్నాడు, ఒక 500 ఇస్తున్నాడు. పాస్టర్లకి ట్యాగులు కడతారా? అంటే నీకు సువార్త ప్రసంగికులు అంత చులకనగా ఉన్నారా? ట్యాగ్ కడతావేంటి సతీష్? అవి ఎవరికి కడతారో తెలుసు కదా, పేషెంట్లకు కడతారు. నువ్వు హాస్పిటల్ కరోనా అప్పుడు వెళ్ళావా? వెళ్ళినప్పుడు నీకు మన కిమ్స్లో, మన అపోలోలో ఏం కట్టేవాళ్ళు నీకు పేషెంట్కి బ్లూ కలర్ ట్యాగ్, పేషెంట్కి చూడటానికి నువ్వు వెళ్తున్నావు అనుకో నీకు గ్రీన్ కలర్ కట్టేవాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళు పేషెంట్లు అనుకుంటున్నారా? లేదు, అవమానించడం, చులకన చేయటం. పాస్టర్లు ఇవాళ నిజంగా వాళ్ళు ఇస్తుంది ఎంత, ట్యాగ్ కట్ చేసి నువ్వు 500 నోటు ఇస్తావా? ఎలా కనపడుతున్నారు ఇవాళ సువార్త ప్రసంగికులు? ఎలా కనపడుతున్నారు ఈ పాస్టర్లు? గొర్రెలు తెలుసా నీకు? నీకు నట్టల నివారణ మందులు వేస్తాం, ఏది మన ఉచిత పశు వైద్య శిబిరాల్లో. ఆ మందు వేసినప్పుడు ఆ గొర్రెకి ఈ చెవి ఉంటుంది, దానికి ఒకటి కొడతారు, ట్యాగ్ అంటారు. ఏది ఆ గొర్రెకి గనక ఆ ట్యాగ్ కొడితే ఇక దానికి మందు వేయవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు గొర్రెలా? ఆ పాస్టర్లకి ట్యాగ్ కడతాం ఏంటి, ఒకడు ఆ ట్యాగ్ కట్ చేయటం ఏంటి, ఇంకొకటి 500 నోటు ఇవ్వటం ఏంటి? ఆ జోగారావు సంగతి ఇప్పుడు మూర్తి గారే చెప్పాడు, ప్యాంటు జేబులో నుంచి ఒకటే నోటు బయటకు వస్తుంది, ఏది 500 నోటు. అది అట్లా వస్తూనే ఉంది. ఏంటి ఆ జేబో ఎటగుట్టించాడో కానీ మీ ఎమ్మెల్యే మీ దగ్గర ఆడే జోగారావా? పార్వతీపురం ఎమ్మెల్యే. మరి 2 నోట్లు రావట్లా, ఒక నోటే ఎట తీస్తున్నాడు? జగన్ ఏ విధంగా ప్రజల కళ్ళు గప్పుతున్నాడు, ప్రజల్ని గుడ్డాళం చేస్తున్నాడు, జన జీవితాలతో ఆడుకుంటున్నాడు అనే దానికి ఉదాహరణ ఏంటి, ఈ బెదిరింపులు, ఈ తాయిలాలు. బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి. ఇక వచ్చేసింది ఎన్నిక, ఇంకా 40 రోజుల్లో మొత్తం తిరగబడుతున్నారు. నీ చెల్లెళ్ళే నీ మీద తిరగబడ్డారు, ప్రతిపక్షం మొత్తం నీ మీద తిరగబడుతోంది, మీడియా నీ మీద తిరగబడుతోంది. ఇవాళ అన్ని వ్యవస్థలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, మొత్తం ప్రజలు మూకుమ్మడి తిరుగుబాటు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద, ఇంటికే అన్నమాట. రైట్, ఇది చూస్తున్నాం కదా, సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నటువంటి ప్రచారాలన్నీ కూడా కేవలం మేకపోతు గాంభీర్యమే. ఈ రోజున సిద్ధం అని ఆయన అంటుంటే జనం మాత్రం జగన్తో యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి సమాధానం ఇస్తున్నారు. ఇంకో పక్కన ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, ఓటమి రమ్మంటా ఉంది, ఆ భయం వెంటాడుతుంది. కాబట్టి ఈ రోజున తన స్వరాన్ని మార్చి, తన వైఖరిని కూడా మార్చి, ఇంతకాలం పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ విధంగా తాయిలాలిస్తూ బెదిరింపులు కూడా కొత్త రాగాన్ని అందుకోవడం అనేటువంటిది కూడా ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆ ఓటమి భయమే కారణం అన్నటువంటి అభిప్రాయాలు కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.